వినయము నీలో ఉండదా? అయితే దేవుడు నిన్ను ఉజ్జీవింపచేస్తాడు. వినయము అనగా ఏంటో తెలుసా? లోబడి ఉండటము. చెప్పండి, ఏంటి? గట్టిగా చెప్పండి, ఏంటది? లోబడి ఉండటం. వినయము. ఎంత వినయంగా ఉంటాడని. ఏ మాట చెప్తే ఆ మాట వింటాడు, ఏ మాట చెప్తే ఆ మాటకు లోబడి కట్టుబడి ఉంటాడు. ఇదిగో వినయము కలిగిన ఈ వ్యక్తి, ఈ వినయం కలిగిన వాడు మా వాడండి. నా కొడుకు ఎంత మంచివాడో తెలుసా, నా కూతురు ఎంత మంచిదో తెలుసా. చెప్పిన మాట, ఏ మాట చెప్తే ఆ మాట వింటది, వినయంతో ఉంటుంది. ఎప్పుడు కూడా అవిధేయత నా పిల్లలలో నేను చూడలేదండి అని. కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల గురించి చెప్తుంటే మనసు ఉప్పొంగిపోతుంది. ఇలాంటి పిల్లలు ఉండాలా ఉంటే. చెప్పిన మాట చెప్పకముందే వింటాడండి మా బాబు అని కొంతమంది తల్లిదండ్రులు సాక్ష్యం చెప్తుంటారు. కానీ దేవుని బిడ్డలారా, యేసయ్య కూడా అంటున్నాడు, నేను మహోన్నతుడను, మహాగణుడను, మహా ఉన్నతమైన స్థలంలో నివాసం చేస్తున్నాను, కానీ వినయము కలిగిన వారి దగ్గరికి నేను దిగి వస్తున్నాను.